ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటు షేక్పేట్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 28 లో సినీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న విజువల్స్ మనం లైవ్ లో ఒకసారి చూడొచ్చు. డైరెక్టర్ రాజమౌళి వివిఐపి కోటాలో ఇక్కడ మనకి ఒకే ఒకరు అంటే ఈ బేస్ లో ఒకే ఒకరు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఉన్నట్టుగా తెలిసింది. సో కొద్దిసేపు క్రితమే రాజమౌళి తన ఓటు హక్కుని షేక్పేట్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 28 వద్ద ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికి పోలింగ్ స్టేషన్ కి రావడం జరిగింది. ఆయన ఓటు హక్కును కొద్దిసేపు క్రితం వినియోగించుకున్నారు. అయితే మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి సో అంతా కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం ఒకసారి లైవ్ లో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే రాజమౌళి ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. షేక్పేట్ ప్రాంతంలో దాదాపుగా 70,000 ఓటర్లు ఉన్నారు. అందులో కొంచెం సమస్యాత్మకంగా ఉన్న సెంటర్లు ఎక్కువగా ఉండటంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు నేపథ్యంలో మనకి ఇక్కడ పోలింగ్ అనేది జరుగుతా ఉన్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఉంది. సో ఈ ఓటర్లలో సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్స్ లో కూడా మనకి కొంత డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాస్ లో అయితే పోలీస్ బందోబస్తు ఇటు కేంద్ర మిలిటరీ బలగాలు కూడా మనకి ఇక్కడ మోహరించి కట్టుదిట్టమైన భద్రతా నేపథ్యంలో నిఘా నేపథ్యంలో ఇక్కడ పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంది. కొన్ని సెంటర్స్ లో అక్కడక్కడ ఈవీఎంస్ మొరాయించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రశాంతంగా అన్ని పోలింగ్ బూత్లలో కూడా ఇక్కడ మనకి పోలింగ్ అనేది సవ్యంగా సాగుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. మరి కాసేపట్లో డైరెక్టర్ రాజమౌళి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆయన కుటుంబంతో సహా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ నెంబర్ 28 లో ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరి కాసేపట్లో ఆయన మాట్లాడబోతున్నారు. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా సాగబోతోంది. ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం 7 గంటల నుంచి కూడా మొత్తం ఇటు ఓటర్లు క్యూ లైన్స్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచి క్యూ లైన్స్ లో ఉన్నారు. అయితే అక్కడక్కడ కొన్ని పోలింగ్ బూత్ సెంటర్స్ లో ఈవీఎంస్ మొరాయించడము లేకపోతే కొంత టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఎర్రర్స్ కూడా ఉండటంతో ఆలస్యంగా అవ్వటం జరిగింది. సో ఇక్కడ షేక్పేట్ లో పోలింగ్ బూత్ నెంబర్ 30 లో మనకి ఉదయాన్నే దాదాపుగా అరగంట పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దానికి కారణం ఈవీఎం కొంత మొరాయించడము ఈవీఎం కొంత ఇబ్బంది పెట్టడంతో ఆలస్యంగా 26 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ అనేది ప్రారంభమైంది. మొత్తం జూబ్లీ హిల్స్ ఏరియాలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 58 మంది పోటీలో ఉన్నారు. ఈ 58 మందిలో కూడా ప్రముఖ పోటీ 3 పార్టీలకు ప్రధానంగా పోటీ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ఆయా పార్టీలకు సంబంధించి 3 రోజుల పాటు నిన్నటి వరకు కూడా ఇటు ఎన్నికల ప్రచారం అయితే సాగింది. అనంతరం కొంత 24 hours బ్రేక్ తర్వాత మనకి ఈ ఎలక్షన్ పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండటంతో ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఈసారి కొంత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువగా మనకి జూబ్లీ హిల్స్ అని పేరుకే ఉంటుంది కానీ ఎక్కువగా మనకి బస్తీలు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. చాలా డివిజన్స్ లో మనకి బస్తీలు ఎక్కువగా ఇక్కడ అలొకేట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంత సవ్యంగా జరిపించడానికి అన్ని పోలింగ్ బూత్స్ లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లాగే సమస్యాత్మకంగా ఉన్న సెంటర్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా షేక్పేట్ లాంటి ఏరియాలో కొంత సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ బూత్లలో సభ్యంగా పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికలకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ అనేది సభ్యంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇటు ఎన్నికల అధికారులు చేయడం జరిగింది. ఉదయం నుంచే ఇటు మాక్ పోలింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇటు నిఘా నేపథ్యంలోనే మనకి ఇక్కడ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్క ఏజెంట్ కూడా ఒక్కొక్క ఓటర్ని లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్క్రూటినీ అంటే వాళ్ళ ఐడి కార్డ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్న ఇదైతే మనకి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో డైరెక్టర్ రాజమౌళి ఆయన కుటుంబంతో సహా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాబోతున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బట్ ఎస్ఎస్ రాజమౌళి ఆయన మీడియాతో మాట్లాడడానికి కొంత నిరాకరిస్తూ ఆయన
బయటికి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి